మళ్ళీ అయితే గౌతమ్తో ఇలా అంటూ ఉంటుంది, మీకు ఇంకా అరవింద్ గారి మీద అనుమానంగా ఉంది కదా, ఎందుకంటే అరవింద్ బాబు గారు మళ్ళీ మిమ్మల్ని ఏమైనా చేస్తారన్న అనుమానం మీలో ఉందని నాకు తెలుసు అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటుంది. అది విని గౌతమ్ అయితే అవును మళ్ళీ నాకు ఇంకా అనుమానంగా ఉంది, నేను అరవింద్ని వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో మాలిని అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, మా దగ్గర సేఫ్టీ గన్ ఉందని మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా, అందుకే మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చామని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అరవింద్ మాలిని వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, ఆ టైంలో ఎవరు వచ్చారు అని చెప్పి సీసీ కెమెరాలో చెక్ చేయడానికి కోసం అని చెప్పి మాలిని అలాగే అరవింద్ వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ డేట్ చెప్పి టైం చెప్తూ ఉంటారు. నైట్ 11 o'clock అని చెప్పి అంటూ ఉంటే సరే సార్ చూస్తానని చెప్పి ఆయన అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తారు. ఇక ఇదిగోండి సార్ ఈయనే ఆ టైంలో వచ్చారు అని చెప్పి అక్కడ ఉన్న గౌతమ్ని చూపించేసరికి మాలిని అరవింద్ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.